ప్రియమైన దేవుని వల్లరా ఒక అంశమును మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. యోబు అనేటువంటి భక్తుడు మనందరికీ తెలుసు. ఆ భక్తుడికి దేవుడు పెట్టిన పరీక్ష. ఆ పరీక్షలో ఆయన గెలిచాడా, ఓడిపోయాడా? మరి అదేంటండి, ఇది ఒక ప్రశ్నేనా? మా చిన్నప్పటి నుంచి మేము బాగా వింటున్నాం. ఏంటి అని అంటే, యోబు అనే భక్తుడు గెలిచాడు అని, దేవుణ్ణి గెలిపించాడు, లేదా తను విశ్వాస పరీక్షలో గెలిచాడు అని మేము చెప్పాము, విన్నాము. మరి అదే కదా బైబిల్లో కూడా రాయబడింది. మళ్ళీ ప్రత్యేకంగా మరి ఆయన గెలిచాడా, ఓడిపోయాడా అనే అంశం పెట్టడం ఏంటి అనే ఆలోచన బహుశా మరి కొంతమందిలో వచ్చి ఉండొచ్చు. మరి అయినప్పటికీ నాకు బైబిల్ చదువుతున్నప్పుడు, అంటే యోబు గ్రంథాన్ని ముఖ్యంగా చదువుతున్నప్పుడు ఆయన పలికిన కొన్ని మాటలు నన్ను ఆలోచింపచేసాయి అన్నమాట. అలా ఆలోచింప చేయటం వలన ఈ యొక్క అంశాన్ని పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో మరి ఏమీ లేకపోతే, అంటే ఎలాంటి పొరపాటు లేకపోతే, మరి దేవుడు చివరిలో ఒక మాట పలికాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యోబు గ్రంథం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా, యోబు గ్రంథము 42వ అధ్యాయము మనం చూడగలిగితే 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనైన నేను అని యోబు గారు అంటున్నాడు. వివేచన లేనివాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని అన్నాడు. అంటే యోబు గెలిచాడా, ఓడిపోయాడా అని అంటే, ఏదైతే వాళ్ళ మధ్య జరిగినటువంటి, ఎవరు, దేవుడికి అపవాదికి మధ్య జరిగినటువంటి యోబును మధ్యలో పెట్టి దేవుడు అపవాది ఏమనుకున్నారు వాళ్ళు? యోబు చాలా నీతిమంతుడని దేవుడంటే, నాకు ఒక అవకాశం ఇస్తే అతని ఎంత భక్తిపరుడో నేను నిరూపిస్తాను అని అపవాది అనింది కదా. ఇదే కదా మనకు తెలుసు. యోబు ఎంత భక్తుడో, ఎంత నీతిమంతుడో, ఎంత యథార్థవంతుడో అని దేవుడు గొప్పగా చెప్పేశాడు ఆయన గురించి. అలా చెప్పినప్పుడు మరి తర్వాత అపవాదంది, అన్నీ ఇచ్చావు గనుక అంత భక్తి నీ పట్ల చూపిస్తున్నాడు, అంత యథార్థత నీ పట్ల చూపిస్తున్నాడు, ఏదైనా నాకు అవకాశం ఇస్తే అతని భక్తి ఎంతవరకు నిలబడుతుందో, అతని యథార్థత ఎంతవరకు నిలబడుతుందో నేను నిరూపిస్తాను అని ప్రియమైన దేవుని వల్లరా అక్కడ జరిగిన డిస్కషన్ అనేది మనందరికీ తెలుసు. అయితే మరి చివరికి యోబునే ఒప్పుకుంటున్నాడు. ఏమని? ఆయనే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయనే? నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేనేమయ్యాను, మాట్లాడాను. అంటే మాట్లాడేశాడా? మాట్లాడేశానని ఒప్పుకుంటున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఒక ఆలోచన ఏంటి అంటే, యోబు భక్తుడు బుద్ధికి మించిన మాటలు మాట్లాడేశాడు అనేది ఆయనే ఒప్పుకున్నాడు. దేవుడు కూడా నీ ఆలోచన చెరిపేశారు వీళ్ళు, నీ స్నేహితులైన వాళ్ళు నీ ఆలోచనలు చెరిపేశారు అని దేవుడు కూడా అన్నాడు. ఇంతకే యోబు చివరికి గెలిచినట్ట, ఓడినట్ట? ఏమండి, ఇది ఎందుకు చెప్పాలనుకున్నానంటే, అపవాది ఎవరి మీదనైనా టార్గెట్ చేస్తే, ఏమండి, అపవాది ఎవరి మీదనైనా దృష్టి పెడితే అతను అది తన అనుకున్న పని సాధించేంత వరకు ఎంత దూరమైనా ఏదైనా చేయగలుగుతుంది అనేటువంటి విషయాలు మనకు అర్థం కావాలి. అపవాదిని మనం చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం.
యోబుకు వచ్చిన సమస్యలు ఏంటో తెలుసా అండి? మొట్టమొదటి పరీక్ష ఏంటో తెలుసా ఆయనకి? ఏమండి? తన ఆస్తి అంతటిని కోల్పోయాడు, తన సంపదనంతటిని కోల్పోయాడు. అంటే పశు సంపద. ఆ పశు సంపదనంతటినీ ఆయన కోల్పోయాడు. మొదటిగా అక్కడ బలమైనటువంటి దెబ్బ తగిలింది ఆయనకి. ఆయన కోలుకున్నాడు. కోలుకొని ఏమన్నాడో ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, యెహోవానే తీసుకుని వెళ్ళిపోతాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. సక్సెస్ అయ్యాడండి. ఆయన పాస్ అయిపోయాడండి. ఏదైతే వాళ్ళ మధ్య జరిగిందో, నిన్ను యోబు దూషిస్తాడు అని అన్నాడండి అపవాది దేవుడితో ఏమన్నాడు తెలుసా? నాకు అవకాశం ఇస్తే యోబు నిన్ను దూషిస్తాడు, నువ్వెందుకు ఇలా చేశావంటాడు, నీ దగ్గర న్యాయం లేదంటాడు, ఇలా చాలా పలుకుతాడు యోబు అని అపవాది చెబితే దానికి విరుద్ధంగా ఏమన్నాడండి ఆయన? యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఫస్ట్ పరీక్ష. ఈ ఫస్ట్ పరీక్షలో సక్సెస్ అయ్యాడు. ఏమండి? అప్పుడప్పుడు కొన్నిటికి పరీక్షలు ఒక పరీక్ష రాస్తే అయిపోదండి. పోలీసు సెలక్షన్స్ ఉన్నాయంటే దానికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత రన్నింగ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత బాడీ సపోర్ట్ చేస్తుందా లేదా, అతనికి మంచి ఆరోగ్యం ఉందా లేదా, ఈ పరీక్ష ఉంటుంది. ఇలా అంచెలంచెలుగా పరీక్షలు ఉంటాయి. ఈ అంచెలంచెల పరీక్షల్లో అన్ని పరీక్షల్లో పాస్ అయిన వాడికే ఆ జాబ్ అనేది ఇస్తారు. కొన్ని ఒకే పరీక్ష ఉండదు, అంచెలంచెల పరీక్షలు ఉంటాయి, కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. ఆ రకాల పరీక్షలన్నిటిలో పాస్ అవ్వాలి, అప్పుడే ఆ ఉద్యోగం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఆలోచిస్తే ఫస్ట్ది సక్సెస్ అయిపోయాడండి, పరీక్ష పాస్ అయిపోయాడండి. ఆ తర్వాత రెండో పరీక్ష ఏంటో చెప్పనా? రెండోది ఏమడిగింది అపవాది? నాకు అతని దేహం మీద అధికారం కావాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? 6వ వచనంలో, 2వ అధ్యాయం 6వ వచనంలో, అందుకు యెహోవా అతను నీ వశం ఉన్నాడు, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాడు. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు, బాగా వినండి, అరికాలు నడవటానికి కూడా లేవు, ఇక అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోగుకోవటానికి, అంటే ఒళ్ళు అది మంట పుడుతుంది, చీమ వస్తుంది, రక్తం వస్తుంది, ఎక్కడా సరైన శరీరం కనపడటం లేదు. అరికాలు నుంచి నడినెత్తి వరకు బొబ్బలు పుండ్లు తప్ప ఆయనకి మంచి శరీరం లేదు. అందుకే ఉపయోగించాడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అని రాయించింది. అందుకే అంటే ఎక్కడ ఆయనకి మంచి భాగం లేదు, మొత్తం టోటల్గా పైనుంచి కింద వరకు మొత్తం కురుపులతో ఉండిపోయాడు. ఇక గోకోటానికి ఎంతసేపు మనమే దాంగుట్టి కాసేపు గోకుంటే ఏళ్ళన్నీ నొప్పులు పడుతూ ఉంటాయి, అవునా కాదా? కాసేపు గోకామనుకోండి ఏళ్ళు గోళ్ళు అన్నీ నొప్పులు పడతాయి. అప్పుడు ఏం చేస్తాం? ఈ మధ్యకాలంలో చెయ్యి వచ్చింది కొనుక్కొని ఉంటారు మీరు చాలామంది, ఇట్ట గీక్కోటానికి. అర్థమైంది? ఎందుకంటే ఇది అందదు కదా, మన బాడీలో ఏం పెరిగిపోయినాయి, ఏం అందుతాయి వెనకయన్నీ, కాబట్టి చెయ్యి ఒకటి వచ్చింది, దానికి ఎట్ట ఉంటుంది, అది గీకుతూ ఉంటుంది ఇట్ట అంటే. అలాంటివి కొనుక్కుంటాం మనం. ఏమండి? ప్రియమైన దేవుని వల్లరా యోబు పరిస్థితి ఏంటో తెలుసా? అరికాలి నుంచి నడినెత్తి వరకు కురుపులు, భయంకరమైన కురుపులతో ఆయనకి ఇక వల్ల కాక ఏం తీసుకున్నాడట? చిల్ల పెంకులు తీసుకొని వాటితో బూడిదలో కూర్చొని, ఎందుకంటే ఆ మంట తట్టుకోలేక, ఆ బాధ తట్టుకోలేక ఆ బూడిదలో కూర్చొని ఆ చిల్ల పెంకులతో గీక్కునేటువంటి పరిస్థితి అండి. అసలు ఎవరో ఆ బాధను భరించటం అతి భయంకరంగా ఉంటుంది. అది సక్సెస్ అయిపోయాడండి, అది కూడా సక్సెస్ అయిపోయాడండి. తర్వాత మూడోది ఏంటో తెలుసా? తన భార్యను తీసుకొచ్చాడు.
ఎవరికైనా ఏమండి మగ మనిషికి ఏమంటే ఊరకనే కోపం రావాలంటే భార్య ఒక మాట అంటే చాలు. మగ మనిషికి ఎలా ఉంటుంది, అరికాల నుంచి నడినేది దాకా రక్తం కాస్త ఇంకా పరిగెడుతూ ఉంటుంది. మామూలుగానే పరిగెడుతుంది, ఇంకా బ్లడ్ ప్రెషర్ పెరిగిద్ది అనమాట. ఎందుకంటే ఒక స్త్రీ ఒక మాట అంటే చాలా కోపం వస్తుంది పురుషుడికి జనరల్గా. ఇప్పుడు అవన్నీ పట్టించుకోవట్లేదులేండి, వాళ్ళంటం అలవాటు అయిపోయింది, వీళ్ళు పట్టం కూడా అలవాటు అయిపోయింది. ఏమండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ నెక్స్ట్ ఎవరి ద్వారా టార్గెట్ చేసింది? స్త్రీ, భార్య. ఏమండి ఫస్ట్ సక్సెస్ అయిపోయాడు, మొత్తం పిల్లలు చచ్చిపోయారు, మొత్తం పోయినాయి, సక్సెస్ అయిపోయాడు, మొత్తం దేవుడితో చెప్పేశాడు, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు, అయిపోయింది. అపవాది ఫెయిల్ అయిపోయాడు అక్కడ. నెక్స్ట్ కురుపులు, భయంకరమైన కురుపులు. ఆ తర్వాత థర్డ్ భార్య వచ్చి అంటుంది, ఏమన్నా తెలుసా, ఏమండి ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయో మందు రాస్తాను 2 గంటలా. ఏమంటుందండి భార్య? అతని భార్య వచ్చి 9వ వచనం, నీవింకనూ యథార్థతను వదలక ఉందువా. అది చూసారా, అసలు దాని అపవాదిగా టార్గెట్ ఏంటి? దేవుణ్ణి ఏం చేయాలి? ఆయన దూషించాలి. అది ఎవరి చేత చెప్పిస్తుంది? భార్య చేత చెప్పిస్తుంది. ఇదిగో నువ్వు దేవుణ్ణి దూషించి మరణమైపో. ఈ బతుకు ఒక బతుకేనా? పిల్లలు చచ్చిపోయారు, పశువులన్నీ పోయినాయి, నీకంటూ ఏమీ లేదు, నీ మాట వినేవాడు ఎవడూ లేడు, నాకు అన్యాయం జరిగిపోయింది, నీ పరిస్థితి బాగోలేదు, ఇక నువ్వు బతికినా అనవసరం, కనుక నువ్వు చచ్చిపో అని సలహా ఇస్తుంది. ఏమండి భార్య. చూసారా, అపవాదిగాడు టార్గెట్ పెడితే ఎంతకైనా వాడు ఏం చేస్తుంటాడు? మనల్ని మన భక్తిలో నుంచి వెళ్ళిపోవటానికి, మనము మన భయభక్తులు దేవుని యందు చూపిస్తున్న భయభక్తుల నుంచి తొలగిపోవటానికి ఎవరినైనా ఉపయోగిస్తాడు, ఎంతమందినైనా ఉపయోగిస్తాడు, ఎలాగైనా ఉపయోగిస్తాడు. ఎలాగలా వాడు అనుకున్నది సాధించటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఏమండి మొత్తం పోయినాయి, పాస్ అయిపోయాడు, శరీరం విషయంలో పాస్ అయిపోయాడు, ఏమనలేదు దేవుణ్ణి. 10వ వచనం చదవండి. అందుకతడు మూర్ఖురాలు, ఆవిడతో అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? దేవుని వలన ఇప్పుడు దాకా మేలు అనుభవించాం కదా, ఇప్పుడు ఏమనుభవిద్దాం? కీడు అనుభవిద్దాము. అప్పుడు కింద ఒక మాట చూడండి, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. అదండి, అందరు ఇక్కడ దాకా చదువుకొని యోబు సక్సెస్ అయిపోయాడు అంటారు. అర్థమైందా? అందరూ కూడా 2వ అధ్యాయం దాకా చదువుకుంటారు, చదువుకొని యోబు ఫుల్ సక్సెస్. ఆయన భార్య వచ్చింది, మూర్ఖురాల పో అన్నాడు, మొత్తం పోయినాయి, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు అన్నాడు. అర్థమైందా? తర్వాత ఏమండి శరీరం అంతా పాడైపోయింది, దేవుని వలన కీడు కూడా అనుభవిద్దాం అన్నాడు. కనుక అన్నిట్లో పాస్ అయిపోయాడు. పాస్ అయిపోయినాక మనం అంతా ఏమనుకుంటామంటే యోబు సక్సెస్ఫుల్గా అపవాదిని ఓడించేశాడు, యోబు ఏమనలేదు దేవుణ్ణి అని 2వ అధ్యాయంలో డిసైడ్ అయిపోయాం మనం. కానీ 42వ అధ్యాయంలో ఏముంది? 42వ అధ్యాయంలో ఏముంది చదవండి. ఇప్పుడు 3వ వచనంలో ఏముంది? జ్ఞానము లేని మాటలు నేను మాట్లాడాను. ఒప్పుకుంటున్నాడు ఆయన, జ్ఞానము లేని మాటలు నేను మాట్లాడాను. తర్వాత వివేచన లేకుండా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను. అంటే ఈ 3వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం లోపు ఏదో మాట్లాడి ఉండాలి ఆయన. అది పాయింట్, మన పాయింట్. అర్థమైందా? 2వ అధ్యాయం దాకా సక్సెస్ఫుల్గా ఏ విషయంలో ఆయన తొలగిపోలేదు, ఏ విషయంలో ఆయన ఏమండి మరి దేవుని యందు భయభక్తుల్ని ఆయన విడిచిపెట్టలేదు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా,
చివరిలో వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు? నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడేశాను అన్నాడు. అంటే ఈ 3వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు ఏదో మాట్లాడాడు దేవుడి గురించి ఆయన. దీన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు 2వ అధ్యాయం దాకా ఓకే, కానీ 42వ అధ్యాయంలో ఏముంది? నా బుద్ధికి మించిన మాటలు నేను మాట్లాడా. ఇక సీరియస్ అయిపోయాడు దేవుడు కూడా చాలా సీరియస్ అయిపోయాడు. ఆపండ్రా మేము మాట్లాడిన అన్నాడు చివరికి. ఆ నలుగురు యోబు గారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకుంటా ఉంటే ఆపండిక, మీ మాటలు ఆపండిక, నేను మాట్లాడతాను. ఎవరు నీ ఆలోచన చెడగొట్టారు యోబు? ఇదిగో వీళ్ళ ముగ్గురు నీ ఆలోచనను పాడు చేశారు అన్నాడా లేదా? నీ స్నేహితులు నీ ఆలోచనలు ఏం చేశారు? పాడు చేశారు అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు? నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడాను అన్నాడు. అంటే 3వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం ఈ మధ్యకాలంలో ఆయన ఏదో మాట్లాడేశాడు. దేవుడికి కూడా కోపం వచ్చేసింది. ఏం మాట్లాడాడో చూద్దాం. ఏమండి, రాసుకోండి, చాలా ఉన్నాయి, చాలా మాట్లాడాడు. ఏమండి, యోబు గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ఇవన్నీ యోబు మాట్లాడినవే, ఇవన్నీ కూడా యోబు మాట్లాడినవే. ఏమండి, 7వ అధ్యాయము 19వ వచనం ఏమంటున్నాడు తెలుసా? దేవుడిని, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గొటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? దేవుడితో అంటున్నాడు. దేవుడితో ఏ డైలాగులో వస్తున్నాయో చూడండి. నీ చచ్చేదాకా నువ్వు నన్ను విడిచిపెట్టవా? నెక్స్ట్ 9వ అధ్యాయం 17వ వచనం. 9వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగొట్టుచున్నాడు. నన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయన్ని నలగొడుతున్నాడట. నిర్నిమిత్తముగా అంటే ఒక కారణం లేదు. నిర్నిమిత్తముగా, అనవసరంగా నా గాయములను ఆయన ఏం చేస్తున్నాడు? విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయటం లేదు. చేదైన వాటిని నాకేం చేస్తున్నాడు? తినిపిస్తున్నాడు. నెక్స్ట్ 10వ అధ్యాయం 13వ వచనం. 10వ అధ్యాయము 13వ వచనం. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. అర్థమైందా? దేవుడితో అంటున్నాడు ఏమన్నా తెలుసా? నా లోపాలు ఏవైతే ఉన్నాయో ఆ లోపాలను గురించి నీవు నీ హృదయంలో ఏం చేశావు? ఆలోచించావు. ఈ అభిప్రాయము నీకుండెనని నాకు తెలుసు. నీ మనసు ఏంటో, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో వెతుకుతావు నువ్వు అంటున్నాడు దేవుణ్ణి ఏమంటున్నాడు యోబు గారు? దేవుడు లోపాలు ఎదిగితే మనం ఉంటామండి? అరే నువ్వు ఇన్ని లోపాలు నీలో ఉన్నాయి కనుక అంటే ఎప్పుడో చిన్నప్పుడే మనం ఏమైపోయేవాళ్ళం? చచ్చిపోయేవాళ్ళం. దేవుణ్ణి అంటున్నాడు ఏమని తెలుసా? నీకు అభిప్రాయం నీకుంది, బుద్ధి నీకు, అది మన భాషలో చెప్పాలంటే ఈ బుద్ధి నీకుంది అని దేవుడితో అంటున్నాడు. ఏ బుద్ధి అంట దేవుడిది? లోపాలను ఎతికే బుద్ధి నీకుంది. మళ్ళీ చదువుదాం. అయినను నా లోపముల గురించి నీవు హృదయంలో ఆలోచించావు, ఈ అభిప్రాయం నీకుండేనని నేను ఎరుగుదును. నాకు తెలుసు నీకు ఈ మెంటాలిటీ ఉందని. 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయము 6వ వచనం చూడండి. దోపిడిగాండ్ర కాపురములు వర్ధిల్లును, దోపిడిగాండ్ర కాపురాలు వర్ధిల్లుతాయి. చూడండి దేవుడిని ఏమంటున్నాడు? దోపిడిగాండ్ర కాపురాలు వర్ధిల్లుతాయి. దేవునికి కోపం పుట్టించువారు నిర్భయముగా ఉందురు. మేమేమో ఇలాగైపోయాం. దోపిడిగాండ్రు వాళ్ళ కాపురాలు ఎలా ఉన్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అంటే చూడండి, అంటే నేను ఏ పాపం చేయలేదు, నా కాపురం పోయింది, నా భార్య అంటుంది, నా పిల్లలు పోయారు. కానీ దోపిడిగాండ్ర కాపురాలు ఎలాగున్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. అలా నువ్వు చేస్తున్నావు అంటున్నాడు. అలా నువ్వు చేస్తున్నావు. దేవునికి కోపం పుట్టించువారు ఎలా ఉన్నారు? నిర్భయముగా ఉన్నారు. ఏమండి? 13వ అధ్యాయము 3వ వచనం.
13వ అధ్యాయము 3వ వచనం, నేను సర్వశక్తుడగు దేవునితో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆయన నేను తేల్చుకుందాం అనుకుంటున్నాను అంటున్నాడు. దేవునితో నేను వాదించాలనుకుంటున్నాను. ఈ విషయంలో ఏం తప్పు చేశానని నాకు ఇది ఇంత జరిగింది. దేవుడితో నేను వాదించాలనుకుంటున్నాను. చూసారా, ఎవరితో వాదించడానికి సిద్ధపడిపోయాడు ఆయన? దేవుడితో. 2వ అధ్యాయంలో బాగానే ఉన్నాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోను అన్నాడు. భార్య వస్తే మూడుకురాల పో అవతలకి అన్నాడు. అవునా? 3వ అధ్యాయం నుంచి ఏం జరిగిందో తెలుసా? స్నేహితులు వచ్చారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? ఈయన్ని గుచ్చి 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 చంపుతున్నారు. ఈయనకి ఇంకా ఉన్న మైండ్ పోయి ఇక దేవుడితోనే వాదానికి దిగుతున్నాడు. చూడండి, నేను దేవుడితో వాదిస్తాను. ఏమండి చూసారు ఏమంటున్నాడు? నెక్స్ట్ 26వ వచనం, అదే 13వ అధ్యాయం 26వ వచనం, నీవు నాకు కఠినమైన శిక్ష విధించావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్యముగా నీవు విధించావు. ఎప్పుడో నా చిన్నప్పుడు నేను తెలియక ఏదో పాపాలు చేస్తే, బాల్య పాపాలు అన్నాడు. అందుకే ఎప్పుడో చిన్నప్పుడు నాకు తెలిసి నేను ఏ పాపం చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు నేను పాపం చేస్తే అవి గుర్తుపెట్టుకొని, ఆయన భాష అదే, అవి గుర్తుపెట్టుకొని ఇంత వయసు వచ్చిన తర్వాత నాకు నువ్వేం చేస్తున్నావు? వాటికి శిక్షగా చేస్తున్నావు అంటున్నాడు. చూడండి ఏమండి, 14వ అధ్యాయము 4వ వచనం, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడునో పుట్ట నేరడు అనేసాడు. అంటే అర్థం ఏంటి? పాపం చేసేవాళ్ళలో నుండి పాపం చేసేవాడు పుడతాడయ్యా. నువ్వేంటి ఇదేందో పెద్ద పాపంలాగా నా మీద ఇంత మోపావు? నేను చిన్నప్పుడు చేసిన పాపాలని నువ్వు గుర్తుపెట్టుకున్నావేంటి? పాపం చేసేవాళ్ళలో నుండి పాపం చేసేవాడే పుడతాడు. పుట్టకపోతే ఎంత బాగుండు. అలా జరిగిద్దా? జరగదు. చూసారే ఎలా వెళ్ళిపోతున్నాడు. ఏమండి ఆ తర్వాత ఏమండి 14వ అధ్యాయం 17వ వచనం, 14:17, నా అతిక్రమములు సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును నువ్వేం చేసావు? భద్రంగా ఉంచావు. నేను చేసిన దోషాలను భద్రంగా ఉంచావు. ఏమండి 16వ అధ్యాయము 9వ వచనం, ఆయన తన కోపము చేత నా మీద పడి నన్ను చీల్చేశాడు. ఆయన నా మీద పండ్లు కొరుకుచుండెను, నాకు శత్రువై నా మీద తన కన్నులు ఎర్ర చేశాడు అని అంటున్నాడు. ఏమంటే 12వ వచనం, నేను నెమ్మదిగా ఉంటేనే అయితే ఆయన నన్ను మొక్కలు చెక్కలు చేసేశాడు. నా జీవితాన్ని ఆయన ఏం చేశాడు? మొక్కలు చెక్కలు చేసేశాడు. నా జీవితాన్ని పాడు చేసేశాడు అని అంటున్నాడు. ఏమండి 24వ అధ్యాయం, ఏమండి 24వ అధ్యాయము 12వ వచనం, జనము గల పట్టణములో మూలుగుదురు, గాయపరచబడిన వారు మొరపెట్టుదురు, అయినను జరుగునది అక్రమమని దేవుడు ఎంచడు. దేవుడు ఏమెంచడంట? జరుగుతున్నది అక్రమం. 2వ వచనం నుంచి చదవండి, తర్వాత మీకు అర్థమైంది. సరిహద్దు రాళ్ళను తీసివేసే వాళ్ళు ఉన్నారు, అక్రమం చేసే వాళ్ళు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చెప్తున్నాడు పైనుంచి. లోకంలో అన్యాయం చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చదవండి, ఆయనను జరుగునది అక్రమం అని దేవుడు ఎంచడంట. చూసారా అలా మాట్లాడేస్తున్నాడు, దేవుడిని అలా మాట్లాడేస్తాడు. నాకైతే మైండ్ పోయిందండి. నేను ఇంకా అక్కడక్కడ చెప్తున్నాను కానీ మీకు అసలు మొత్తం చదివితే మీకు మైండ్ పోద్ది అనమాట. మామూలుగా మాట్లాడలేదు దేవుడిని ఆయన. అర్థమైందా? ఏమంటున్నాడు తెలుసా? జరుగునది అక్రమం అని దేవుడు ఎంచడా.
ఎంత మాట అనేసాడండి దేవుణ్ణి. జరుగుతున్నది అక్రమం అని దేవుడు ఎంచడంట. ఏంటి, అక్రమం చేసేవాళ్ళని చెయ్యండిరా అంటాడా? ఏమండి 21:14 నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎక్కడున్నాడు, మేము ఆయన గురించి ప్రార్థన చేయడం చేత మాకేం లాభం కలుగును అని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు, భక్తిహీనుల యోచన నాకు దూరముగా నుండును గాక. ఏమంటారట వాళ్ళు? ఏమంటారట? సర్వశక్తులు ఎవరు, ఆయన ప్రార్థన చేస్తే మాకేమొచ్చిద్ది అని అంటారంట. వాళ్ళందరూ శ్రేయస్సు కలిగి ఉంటారు అని అంటున్నాడు. ఏమంటే తర్వాత ఏమంటున్నాడు చూడండి, 27వ అధ్యాయము 5-6 వచనాలు. 27వ అధ్యాయము 5-6 వచనాలు. మీరు చెప్పినది న్యాయమని నేనే మాత్రమును ఒప్పుకొనను, మరణము వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. నేనైతే నా యథార్థతను, దేవుడు ఎట్లా నన్ను చూసినా, దేవుడు నన్ను ఎట్లా హింసించినా నేనైతే నా యథార్థతను విడిచిపెట్టనంటున్నాడు. అది దాని భావం. ఏమండి అలాగే 30వ అధ్యాయము 17వ వచనం. 30వ అధ్యాయము 17వ వచనం. రాత్రి వేళ నా ఎముకలు నాలో విరగొట్టబడినట్లున్నవి, నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు. 25 చూడండి, 25 బాధలోనున్న వారి నిమిత్తము నేను ఏడవలేదా, దరిద్రుల నిమిత్తము నేను దుఃఖింపలేదా, నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించెను అని తన యొక్క పరిస్థితిని చెప్తున్నాడండి. ఏమండి అంటే ఈ అధ్యాయాలన్నిట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఈ అధ్యాయాలన్నిట్లో అక్కడక్కడ దేవుణ్ణి అనేసాడు. ఆయన దేవుణ్ణి అనేశాడు, ఏది పడితే అది మాట్లాడేశాడు. అందుకే చివరికి ఏమన్నాడు, ఇప్పుడు మనకు అది అర్థమైద్ది. చివరికి ఏమన్నాడు, నేను నా బుద్ధికి మించిన సంగతులను నేను మాట్లాడేశాను. ఏమండి నేను నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడేశాను, నేను యుక్తమైనది పలుకలేదు అని అన్నాడు. అంటే సక్సెస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడా? చివరికి 2వ అధ్యాయం దాకా సక్సెస్ అయ్యాడు. అర్థమైందా? 2వ అధ్యాయం దాకా ఫుల్ సక్సెస్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వాళ్ళ స్నేహితులు అతని మీద పెట్టిన ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని తట్టుకోలేకపోయాడు. ఆయన ఓర్చుకోలేకపోయాడు. ఏమండి ఏదో సామెత కూడా ఉంది, భర్త కొట్టినందుకు కాదంట, తోడుకోడలు తొంగి చూసినందుకు. ఆస్తి పోయినా ఏమన్నా దేవుణ్ణి, భార్య వచ్చన్నా ఏమన్నా దేవుణ్ణి, శరీరం అంతా కుళ్ళిపోయినా దేవుణ్ణి ఏమన్నా. 4 వచ్చారు తొంగి చూడటానికి. ఆ 4 వచ్చారని ఈయన మైండ్ ఈయన పాడు చేసుకున్నాడు. అలాగని దేవుణ్ణి ఎక్కడ తక్కువ చేసైతే మాట్లాడలేదు. కాకపోతే తను ఇక ఏదనుకున్నాడో అది మాట్లాడేశాడు దేవుణ్ణి. ఇవి ఎందుకు చెప్పానంటే మీరు చదవండి, 3వ అధ్యాయం నుంచి చదవండి. యోబు పైన ఉంటుంది, ఇది ఎవరు మాట్లాడినవి అని పైన ఉంటాయి. అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది, యోబు మాట్లాడా, అతని స్నేహితుడు మాట్లాడా అనేది ఉంటుంది. ఆ యోబు మాట్లాడింది అన్నీ మీరు చూడండి, ఎక్కడో ఒక చోట దేవుణ్ణి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకే చివరికి దేవుడు ఏమన్నాడో ఒకసారి చూడండి. 40వ అధ్యాయము 2వ వచనం, యోబు గ్రంథము 40వ అధ్యాయము 2వ వచనం. ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశక్తుడకు దేవునితో వాదింపవచ్చునా? దేవుడు అంటున్నాడు, ఏంటి నాతో వాదిస్తావా యోబు? నువ్వు నాతో వాదించడానికి సిద్ధపడిపోయావా నువ్వు అని దేవుడు యోబుతో అంటున్నాడు. ఏంటి నాతో వాదిస్తావా నువ్వు? వాదన నేనేంటో తెలుసా అని 38వ అధ్యాయం నుంచి తన బలాన్ని చెప్పాడు దేవుడు. అప్పుడు ఆయన తట్టుకోలేక ఆయన అన్న మాటలు ఏంటి అని అంటే 42వ అధ్యాయము
మనం 3వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకోగలిగితే, జ్ఞానము లేని మాటల చేత ఆలోచన నిర్ధకము చేయు వీడెవడు, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడి తిని నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము, ఒక సంగతి నేను అడిగేదను, దాన్ని నాకు తెలియజెప్పుము అని మళ్ళీ మాట్లాడుతున్నాడండి ఆయన. ప్రియమైన దేవుని వల్లరా, అంటే అపవాది చూసారా, చివరికి యోబు చేత ఏదో ఒకటి మాట్లాడించేసింది. ఏమండి, నోటి మాటతో కూడా ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. కానీ తర్వాత నువ్వు అంతేలయ్యా, నువ్వు అలాగే చూస్తావులయ్యా, అందరినీ బాగానే చూస్తావులయ్యా, మంచోళ్ళు నీకు పనికిరారులే అయ్యా, ఇట్లా మాట్లాడేశాడు. నీతిమంతులు అంటే నీకు పనికిరారులయ్యా, నీతిమంతుల్ని నువ్వు చూస్తూ ఉంటావు, వాళ్ళు క్షేమంగా ఉంటారు అని ఇట్లా మాట్లాడేసరికి దేవుడు కోపం వచ్చేసి ఎవరు నీ ఆలోచనను, అంటే అప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా, వీళ్ళు వచ్చినాకే కదా పాడైపోయాడు ఆయన ఆలోచనలు పాడైపోయి, అందుకే దేవుడు వాళ్ళ మీదకి వెళ్ళాడు దేవుడు. లేకపోతే అప్పుడు దాకా ఆయన పర్ఫెక్ట్, ఆయన తిరిగిలేదు. అసలు ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎవడైనా దేవుణ్ణి అనేస్తారు, కానీ చాలా స్టెప్పులు దాటుకుంటూ వచ్చాడు, నిలబడ్డాడు. కానీ ఆ తర్వాత వీళ్ళు వచ్చినాకే ఆయన ఆలోచనలు ఏమైపోయినాయి, మారిపోయినాయి. అయినప్పటికీ చివరికి ఆయన మనసు ఎరిగిన కన్న తండ్రి ఆయన్ని క్షమించి ఆయన ద్వారానే వాళ్ళను కూడా ఏం చేశాడు, క్షమింపజేశాడు. కనుక దేవుని వాళ్ళరా, ఈ మాటల వెనక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? అపవాది టార్గెట్ చేస్తే ఎక్కడైనా సరే మిమ్మల్ని ఏం చేయగలదు, అది పడేయగలదు. కనుక మన భక్తి, మన భయము, మన యొక్క యథార్థత అనేది ఖచ్చితంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. ఆఖరిగా పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, దానికంటే బంగారం కంటే కూడా అమూల్యమైందంట మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. వీటన్నిటిని మనం ఏం చేయాలట, ఓర్చుకోవాలట. పరీక్ష మనకి ఏం చేస్తుంది అని అంటే మన విశ్వాసాన్ని నిలబెడుతుంది. కనుక దేవుని పిల్లలుగా పరీక్షలు వస్తున్నాయి అని మనం భయపడకూడదు, పరీక్షల్లో నిలబడాలి. అలా నిలబడితే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు మనకేం కలుగుతుందంట, మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం అన్నాడు. కనుక వాటి మీద మనం దృష్టించి ఈ భూమి మీద ఏ పరీక్షనైనా సరే ఎందుకంటే మనకు ముందు ఎంతోమంది భక్తులు ఉన్నారు కనుక వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళని ఎలా అటాక్ చేస్తుందో మనకు తెలుసు కనుక వాటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ముందుగానే జాగ్రత్తగా ఉండగలిగితే ఈ పరీక్షల వలన మనం నిలబడగలిగితే రేపొద్దున మనకు వచ్చేది మహిమ ఘనత అని చెప్తున్నాడు దేవుడు. కనుక అలాంటి ఒక మహిమను ఘనతను మనం పొందుకోవాలి ఈ పరీక్షల వలన. ఓకే, ప్రార్థన చేసుకుందాం.